అయ్యేసరికి నీవు లేచి ఓమును చాంచి వాడు రక్షించుకున్నానా? మంచి పని అర్థం చిన్నారు భంగమవుతుంది పైన కాదు సేవక యుద్ధంలో పోవుట కొరకు ఇక ఒక్కరిని తమ్ముడు ఉన్నాడు కుంభకర్ణుని రావించమని చూసిరా. సరే చిత్తము స్వామి. అయ్యా పలదండి శూరుడన్నా కుంభిలో పలదండి శూరుడన్నా మము కుంభకర్ణుడరా కుంభిలో పలదండి శూరుడన్నా మము కుంభకర్ణుడరా కుంభిలో పలదండి శూరుడన్నా మము కుంభకర్ణుడరా కైకేసి మా తల్లియురా విశ్వసయు మా తండ్రియురా కైకేసి మా తల్లియురా విశ్వసయు మా తండ్రియురా విశ్వసయు మా తండ్రియురా బ్రహ్మ మా తండ్రియురా దక్షిణ లంకను దండిగా ఏలటి దశకంఠుడు మా అన్నయ్యరా దక్షిణ లంకయు దండిగా ఏలటి దశకంఠుడు మా అన్నయ్యరా దశకంఠుడు మా అన్నయ్యరా దశకంఠుడు మా అన్నయ్యరా మండోదరి మా వరుడయ్యరా సుగంధి మా చెల్లెలురా మండోదరి మా వరుడయ్యరా సుగంధి మా చెల్లెలురా సుగంధి మా చెల్లెలురా సరంధరించిన పుణ్యదేశుడు విభీషణుడు మా సోదరుడు సరంధరించిన పుణ్యదేశుడు విభీషణుడు మా సోదరుడు విభీషణుడు మా సోదరుడు విభీషణుడు మా సోదరుడు ధరణి కల్పముని ఆకల పెళ్ళిళ్ళు సొల్లి భరించని భావముగా భూమిని లోపల తండ్రి సూర్యుడు నామము కుంభకర్ణుడరా అయ్యా సేవక నీ యొక్క నామము నీ యొక్క పూర్వస్థితి విన్నవించవయ్యా. మా యొక్క తల్లిగారి పేరు కైకేసి తల్లి కైకేసి మా యొక్క తండ్రి పేరు భూ విశ్వసియు భూకష్ప బ్రహ్మ మా మా యొక్క దక్షిణ లంకను గడగడలాడించేటువంటి లంకాధిపతి రావణాని సోదరుడు నా యొక్క పూర్తి నామము కుంభకర్ణుడు అని ఉన్నాడు. అయ్యా రావణాసురుడి తమ్ముడు నీ యొక్క నామము కుంభకర్ణుడు. అయ్యా ఇప్పుడు ఎటు పోతున్నావయ్యా? నేను మా యొక్క అన్నగారి వద్దకు. ఓహో ఇప్పుడు 6 నెలలు తింటావు 6 నెలలు నిద్రపోతావు. అవును ఇవాళ వరకు 6 నెలలు తిండి అయిపోయింది నిద్రపోవుడేనా? అవును నిద్రపోతావా? సరే రాక్షసులారా అయ్యా నేను నిద్రపోవడానికి పాన్పులు సిద్ధం చేయకు. ఓ ఇంకా నీకు పాన్పులు అట పూల పాన్పు వాల్సిన పూల పాన్పు పడుకోవచ్చిన స్థలము ఇదే మీకు లాస్ట్ ఇదే లాస్ట్ ఇదే పండుకుడు. అట్లనే పడుకునేదని ఇప్పుడే అయ్యా 6 నెలలు 6 నెలలు పండుకుని వారికి దీనికి వచ్చి ఎప్పుడే దానికి వస్తే నేను చెప్తాను. ఈ కుంభకర్ణుడు 6 నెలల నుండి తిన్నాడు 6 నెలలు వండుకుంటున్నాడు. మరి ఇతన్ని లేపాలంటే మన నుంచి కాదు. అరే ఏనుగని తీసుకొచ్చి వీనికై పంచుకొచ్చిద్దాం తొక్కుదాం దా పట్టుకుంటురా దా. అరే ఏనుగలతో ఎక్కించిన లేత్తను ముక్కులల్లా చెవులల్లా గడ్డపారలతో కొడువరా కొడువు అరే ముక్కుల చెవుల గడ్డపారలతో కొడిసిన లేస్తలేడు. ఏనుగలతో బంతి దక్కించిన లేస్తలేడు. ఏ కుంభకర్ణ రాజా పిలువరా ఓ కుంభకర్ణ రాజా అంతకని చెప్పు నువ్వు ఆత్మానమే ఉన్నావులే. అరే ఈ యొక్క కుంభకర్ణుడు లేవాలంటే మన రాక్షసుల కులాన మదమాంసం కనిపించినట్టయితే లేస్తాడు. ఇగో మదమాంసాలు అబ్బో డైమంటాలు భయపడతాను నావుడా. ఒరే పచ్చి మదమాంసాలు వాసన చూసి లేస్తారు. ఇగో గొడ్డును కోసిన మదమాంసం పట్టుకొచ్చిన ఓ దై చల్లకుండా ఓ దెబ్బ వాసన దెబ్బ కట్టాలి. అయ్యా నిద్ర భంగం గావించదంటావా స్వామి?
మీ అన్నయ్య అయిన రావణ రాజేంద్రుడు నిన్ను కోరుకొని రమ్మన్నాడు స్వామి. అలాగా అటులనే పోయేదం పదము. సరే. ఓం శివ శంకర పాప భయంకర, ఓం శివ శంకర పాప భయంకర, ఓం శివ శంకర పాప భయంకర, ఓం శివ శంకర పాప భయంకర. హరే శంభో రామదేవురాయే శంభో, ఓం శివ శంకర పాప భయంకర, ఓం శివ శంకర పాప భయంకర. అన్న రామరాజేంద్ర నీకిదే వందనములు. చల్లగా పడుతుంది అన్న. నన్ను పిలిపించినట్టు కార్యం ఏంటో ఒకసారి తెలుపము అన్నయ్య. ఆ రాముడు యుద్ధములకు బయలుదేరి ఉండను, అందరం కలిసి నిన్ను రప్పించింది. నీవు వెళ్ళి వాళ్ళను హతమార్చినాము. అన్నయ్య రాముల వారికి మనకు ఏ విధంగా యుద్ధం జరుగుతుందో ఒకసారి తెలుపము అన్నయ్య. ఎక్కడి శ్రీరాముడు వారు ఇక్కడికి ఎందులకు నిపుడు ఇక గరుడెంచన్ మక్కువ తోడు తగల్పన్ అక్కడముగా రణములకు ఇదే సమకూడన్. అన్నయ్య రాముల వారికి మనకు అసలు ఏ విధమైన భయం ఉన్నదో తెలుపు అన్నయ్య. నీ శిరసు 1000 ముక్కలుగా గావించడం. ఆహా, ఈ దుర్మార్గం చేతిలో చచ్చుట కన్నా ఆ శ్రీరాముని చేతిలో చచ్చుట మేలే, స్వర్గ ప్రాప్తి అని లభించుగాక. అన్నా రావణ రాజేంద్ర ఇప్పుడే యుద్ధములకు పోజాలన్నా. ఒరే రాక్షసులారా, నా యొక్క బ్రహ్మాస్త్రంతో నేను విడిచి ఈ యొక్క వానర సైన్యాన్ని మొత్తం హతమందించేదైనా. ఇటువంటి రాక్షసాదం అవతారం ఇచ్చిన వాడు మార్చుకోము. నా యొక్క గణతంత్రంలోకి కోరికి నమిలి రింగివేయి వాడదనరా. పరిమాణమే
తుంగెదా అబ్రహమున నిన్ను వాక్య సత్యత అబ్రహమున నిన్ను వాక్య తుంగెదా అబ్రహమున నిన్ను వాక్య సత్యత బంధమున నిన్ను తమ్మడ మందున బంధమున నిన్ను తమ్మడ మందున ప్రజ్ఞానంద నిన్ను పరివర్తిని నేను యాత్రకు మరి మారినే మందికి కుంభకర్ణ ఇలాంటి రాజధానములు ఎందరో చూసిన వాడు లేకుండా నన్నెవరు లేకుండా నన్నెవరు లేకుండా నన్నెవరు లేకుండా నన్నెవరు చెబోది కరెవరు చెబోది కరెవరు చెబోది కరెవరు నేను దుండ లేకుండా నన్నెవరు లేకుండా కరెవరు పండు నిలిచి చెప్పడగానే వెంటిని పని నీదు చెప్పడగానే వెంటిని ఇప్పుడే యుద్ధంగా నేను జయింపజాలరా ఇక నీ కన్నవాళ్ళను కలుసుకోము అవి నయముగా నిన్ను సమరముగా నిన్ను భరించునే మోనమునా వారి పాలనలు పట్టుకుందాం పావేదలు ఒక్కనే ఉన్నావు అయ్యా ఏమో గింతదాకా వచ్చింది ఇప్పుడు ఎవరు నీ కొడుకులు పోయినరు నీ సైన్యం మొత్తం పోయింది రాక్షసులు అందరూ చచ్చిపోయిండ్రు ఇవి ఒక్కడివే ఉన్నావయ్యా నువ్వు అయ్యా ఇక ఎంత చెప్పినా ఇంటలేవు నీ ఇచ్చా నీ రచ్చ నీ నోట్యం చూడము ఎంత బతుకులాడినా నీ తరుణ్ నీకు ఇబ్బందిగా ఇవ్వను. వీడు ఎన్ని బాణములు వేసినా మరణించుకున్నాడే
వీడు మరణించుడెట్టు, నా జానకి దక్కేదెట్టు. రాఘవ శ్రీరామచంద్ర, రాఘవ శ్రీరామచంద్ర, మా అన్నయ్య రావణుని ఉదరమందున ఒక అమృత బాండము కలదు. అది ఛేదించని యోడన వాడు ఏం చేసినా మరణించగలడు. అయ్యా, ఆ యొక్క రావణునికి కుడి సంకల కుమ్మరి, ఎడమల కమ్మరి, బొడ్డు అమృత బాండువ, ఒక బాణము తప్ప వేసిన రామ బాణము తప్పదేమో కాదు అని చెప్పి చేతులు చాచి చప్పట్లు కొడతాడు. అదే సమయం లోపల 3 బాండవులు ఒకసారి తెగవేయము, అప్పుడు రావణుడు మరణించు. ఒక బాణము తప్పవేయగా రావణుడు చప్పట్లు వేశాడు, రామ బాణము తప్పదేమో కాదని. ఆ సమయం లోపల శ్రీరామచంద్రుడు బాణము వేసి ఎత్త ప్రాణము తీస్తున్నాడు. శ్రీ రాజా రామచంద్ర మహారాజా లేదా వైద్యం లేకుండా వరం మేము కావున ఆ కోరికలు నెరవేర్చుంటాండి. మండోదరి, నీవు చిరకాలం ముత్తైదుగా నుండు కాక. నా మొగడు కట్టగా నా ముత్తైదు పరమ బలవంత హనుమంత బహుగుణాంత 60 వత్సరములకొకసారి త్వరగదెక్కియు రావణ కష్టమందు వారవేయు వాయుంత భాగ్యవంత. ఆంజనేయ, రావణ కష్టమందు 60 సంవత్సరాలకు ఒకసారి పర్వతము శ్రీయుడు. అలాగే రామచంద్ర 60 సంవత్సరాలకు ఒకసారి తెచ్చి పర్వతం రాఘవ శ్రీరామచంద్ర కృపయింతని లేకాకృతకెంత ఒప్పుగా వింటినే పరాగం ఓడించిన మొక్కెదన్నాయి నీదు పదముల్ సతతం సంతోషముల్. రాఘవ, మా అన్నయ్య రావణునికి నేను ఎంతో పాపం చేస్తుంది, ఎంతో ద్రోహం చేయించింది. నన్ను కరుణించి రక్షింపు స్వామి, నా పాపం యందు హరింపజేయము స్వామి. విభీషణ, నీకు అభయం ఇచ్చి తెలి పట్టాభిషేకం కాదు, లంకాపురం పోదాం స్వామి. అయినా నీ దోషం ఏమీ లేదు కదా. 30 కోట్ల దేవతలు చెరబట్టినాడు, 30 కోట్ల దేవతలు చెరబట్టినాడు, అందుకే సంహరించి పట్టాభిషేకం కాదు. జై జై రామ జానకి రామ పట్టాభి రామ రావణ రామ పట్టాభి రామ రావణ రామ పట్టాభి రామ జై జై రామ జానకి రామ ఆహా రామ అయోధ్య రామ రామ అయోధ్య రామ రావణ రామ పట్టాభి రామ రావణ రామ పట్టాభి రామ ఆహా రామ అయోధ్య రామ ఆహా రామ అయోధ్య రామ ఆహా రామ అయోధ్య రామ. విభీషణ, ఇక నుండి ఈ లంకాపూర్ పట్టణము రామరాజ్యంలో పరిపాలించు. మీకు గురువు కట్టం ఉంటుంది, మరి ఇదే వందనం నన్ను చేయగలుగున్నారా?
మరలా నేను స్వీకరించగలుగుతా. ఆహా ఏమిటిన్నాదా అరే ఇప్పుడు ఎందుకు అంటు పెట్టిరయ్యా ఏం మీరు ఎవరు అంటు పెడతారయ్యా నిన్ను మరలా చేపట్టిన నేను లోకం ఏమన్నా నీ శరీరము అగ్నిహోత్రి కల్పించుము నీ నిత్యంగా పవిత్రాలువే అగుతువే గాని మరలా అత్తు నేనే గ్రహించుకోను. అగిపెట్టి మీరు జరగాలి ఇక్కడ నుంచి కనబడదు. ఇప్పుడు సీతాదేవి అగ్నిగుండం ప్రవేశం అవుతున్నది కనుక అందరూ ఒకసారి బోలో సీతామాతాకి పరమ పావన చరితనై బరగదేని రాము చింతన వీగక రాలుదేని ధనుజమేమి జాడక వనరుదేని భవ్య గుణధామ శ్రీరామ భవ్య గుణధామ శ్రీరామ అందరేచు మరి ఏదన్నా తప్పులో సీతమ్మ ఈ ప్రవేశంలో పునీతమై బయటకు వచ్చింది. మహాపతివ్రత సీత కళలో కూడా తీసుకో మా రాయసంలో పునీతమై బయటకు వచ్చింది. రామచంద్రుడు సీతమ్మ ఎత్తుకోవాలి తీసుకొని రావాలి. అదిగో ఆ యొక్క అగ్ని గుండంలోకి వెళ్ళి సీతాదేవి ఎప్పుడు బయటకు వచ్చాదో శ్రీరామచంద్రుడు ఆ సీతాదేవిని తోలుకొని ముందు లక్ష్మణుడు ఏ తీరుగా అయోధ్యకు బయలువెళ్ళి పోవుచున్నారు. జై జై రామ జానకి రామ జై రామ జానకి రామ రామ అయోధ్య రామ అయోధ్య రామ పవన నామ పటాభి రామ పవన నామ పటాభి రామ పటులు చేరవచ్చి జై జై రామ జానకి రామ జై జై రామ పార్టీ అదే చెట్టు ఆశిత చెట్టు కిందనే ఆ రోడ్డు మీద నేను పడుకుంటా అక్కడే పార్టీ. అదిగో అంగదులకు పట్టాభిషేకం గావించి ఆ సుగ్రీవుని రాజ్య పట్టాభిషేకం చూసుకోమని చెప్పి ఆజ్ఞ ఇచ్చి ఇక నుండి ఈ యొక్క కిష్కింధాపురి పట్టణము రామరాజ్యముగా పరిపాలన చేయము కదా. ఓకే కాదు అవును ఓకే కాదు ఓకే అందరికీ మీ గురువు గారికి దర్శనం ఏమనుకున్నావు ఏంటిది ఎంత సరే అమ్మా తల్లులారా తండ్రులారా ఉదయము 9 గంటల వరకు ఆ సీతారామ పట్టాభిషేకం జరుగును. మీరు అన్నదానం జరుగును చెట అందరూ కులమత భేదమనకుండా ఎవరే కానీ కుడుక రైక బట్టలు పోకలు ఖర్జూర పండు ఓడువాల బియ్యము. జై జై రామ జానకి రామ జై రామ జానకి రామ ఆహా రామ అయోధ్య రామ పవన నామ పట్టాభి రామ పవన నామ పట్టాభి రామ దశరథ రామ రఘుకుల సోమ దశరథ రామ రఘుకుల సోమ శ్రీ రాజా రామచంద్ర మహారాజుకి యొక్క రాముల వారు సీతాదేవి కపి సైన్యంతో అయోధ్య నగరము పోవుచుండగా అయోధ్య నగరం లోపల ఆ యొక్క
భరతుడు ఆ 14 సంవత్సరాలు గడిచాయి. మా అన్నయ్య ఇంకా రాకున్నాడు. ఇక నాకు ఈ రాజ్యం వద్దు, మా అన్నయ్య లేని రాజ్యం నాకెందుకు, నేను గతించదనని చెప్పి అగ్నిగుండము పేర్చే సమయం లోపల ఆంజనేయుడు ముందు పోయి, ఓహో భరత భయపడకము, మీ అన్నయ్య ఆయన వచ్చుతున్నాడు. ఈ యొక్క అయోధ్యపురి పట్టణము పచ్చని తోరణాలతోటి అలంకరించమనగా ఆ యొక్క భరతుడు, పాదుక దర్శనమైన భరతుడు, పట్టాభిషేకుడైన భరతుడు 14 సంవత్సరములకు ఆ అయోధ్యపురి పట్టణము అలంకరణ చేయుచున్నాడు. జై జై రామ జానకి రామ, పావన రామ పట్టాభి రామ. నెలమూడు వానలు కురిసేనులా, బంగారు పంటలే పండేనులా, పచ్చని కురిసేనులా, బియ్యతల కుమారేనులా, రామన్న రాముడు, హై హై రామన్న రాముడు, కోరన్న రాముడు, శ్రీరామచంద్రుడే వచ్చాడు. ఓయ్ మందిరే పండగ పొట్టునే, పండగ అయోధ్య నగరంలో ఈ వేడుకలు జరుగుతున్నాయి. ఈ రోజు మన ఆకనపల్లి అయోధ్య సాక్షాత్తు శ్రీరాములు, రామలక్ష్మణ భద్రశక్తులు ఈ విధంగా పట్టాభిషేకం జరుగుతుందంటే ఏదో రూపాయలు స్వాములు మనకు దర్శనమిస్తున్నారు కనుక ఇది అదృష్టంగా భావించి జరగబోతున్న మరి యొక్క పట్టాభిషేకానికి మీరందరూ వచ్చి కానుకల ఘట్టనలతో మరి సమర్పించుకొని మీకు ఏం కావాలన్న కోరికలు ఉంటే ఆ విధంగా కోరుకొని తప్పకుండా ముందు కట్టండి. మీ కోరికలు తప్పకుండా నెరవేరితే ఎక్కడక్కడ మేము ఊరు చూస్తున్నాం. ఈ విధంగా వెళ్తే మాకు సంతానమైందని, ఆ విధంగా కష్టాలు ఏ కోరుకుని ఆ విధంగా జరిగినని చాలా మంది అంటారు. ఆ విధంగా చూస్తుంటాం కనుక ఈ అదృష్టంగా భావించి మీరు చేపడం చేయాలి. మాకు అవకాశం ఇచ్చిన పెద్దలకు మరి ఈ ఆకరపల్లి గ్రామ నివాసులకు ఈ భక్త బృందానికి పేరు పెట్టిన ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఇలాంటి సకల అవకాశాలు కల్పించినందుకు. ఇది ఒక ఆకరపల్లి గ్రామ ప్రజలే కాదు, చుట్టుపక్కల ఉన్న ప్రజలు కూడా అందరూ రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అందరూ ఈ పట్టాభిషేక మహోత్సవంలో పాల్గొని అన్నదాన కార్యక్రమం ఉంది, అందరూ స్వీకరించి భగవంతుడు కృపకు పాత్రలు కావాలని పేరు పేరున చుట్టుపక్కల 4 ఊళ్ళ ప్రజలందరూ రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. కమిటీ తరఫున గ్రామాన్ని పెట్టిన సహకరించిన ప్రతి ఒక్కరు పేరు పేరున ఆర్థికంగా మారు అన్ని రకాల సహకారాలు అందించిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ వేసుకోవడానికి మా అన్ని విధాలు సహకరించిన మా పంతులు
అన్న పౌరమయ్య గారికి